హాయ్ వ్యూయర్స్. ఈ భూప్రపంచం మీద మొట్టమొదట ప్రాణి పుట్టింది సముద్రంలో. అది శిలీంధ్రమా, బ్యాక్టీరియానా, వైరసా, ఏదో ఒక సూక్ష్మజీవి. ఫస్ట్ పుట్టుక నీటిలో, సముద్రంలో. ఆ తర్వాత అదే సముద్రంలో ఎన్నో జీవరాశులు ఆవిర్భవించాయి, పుట్టాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ భూమి మీదకి అడుగు పెడతాం జరిగినాయి. సో ఈ వేలో చివరికి ఎట్టయితేనేమి మనిషి పుట్టుక. ఈ మనిషి పుట్టిన తర్వాత కూడా మరికొన్ని కొత్త కొత్త జీవులు పుట్టుక వచ్చాయి. ఇవేలో మనిషి ఆ, పాత శిలాయుగం తర్వాత మధ్య శిలాయుగం, తర్వాత నవీన శిలాయుగం, ఇప్పుడు మోడర్న్ ప్రపంచం. ఈ మోడర్న్ ప్రపంచంలోకి మానవుడు అడుగుపెట్టిన తర్వాత కలరా, మసూచి, అదేవిధంగా మలేరియా, ఇటువంటి రోగాలు ఒక్కొక్కసారి కొన్ని లక్షల మందిని కూడా బలి తీసుకోవడం జరిగాయి. ఎందుకు అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి మందు లేక, మెడిసిన్ లేక. అంటే ఏ చిన్న రోగమైనా సరే, జలుబు, తలనొప్పి, దగ్గు, మోషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఒక రోగం కనుక అయినట్టయితే దానికి గనక మందు కనుక లేకపోతే ఖచ్చితంగా దానివల్ల మనిషి చనిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. ఒకవేళ అది కనుక అంటురోగం అయితే ఖచ్చితంగా ఆవిలింతలు, జలుబు, దగ్గు, జ్వరాలు కొన్ని, తర్వాత హెచ్ఐవి, ఈ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, దీనివల్ల వచ్చే ఎయిడ్స్, సో అది. ఆ తర్వాత మరికొన్ని, ఇవన్నీ కూడా కొన్ని అంటురోగాలు ఉంటూ ఉంటాయి. ఈ అంటురోగాలు ఏం చేస్తాయంటే, ఒక మనిషికి ఆ రోగం కనుక వచ్చినట్టయితే దానిని 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి కూడా విస్తరించేలాగా వారికి ఉన్నటువంటి అనారోగ్యమే దారితీస్తుంది. ఈ వేలో కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతుంది. ఇది అంతా మనం గతంలో చూసాం. ఈ మధ్యకాలంలో కనుక చూసినట్టయితే హెచ్ఐవి వల్ల ప్రాపర్ వేలో ప్రికాషన్స్ అనేవి తీసుకోకపోవటం వల్ల కొంతమంది చనిపోవడం జరిగింది సెక్సువల్గా కలిసినప్పుడు. ఆ తర్వాత ఎవరు బ్లడ్ అయితే ఆల్రెడీ హెచ్ఐవి బ్లడ్ ఉన్నదో దానినే తెలియకుండా టెస్ట్ చేయకుండా వేరే వాళ్ళకి ఎక్కించున్నారు. పాపం అమాయకులు, వారు సైతం హెచ్ఐవి బారిన పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి కొంతమంది లిప్ లాక్ కావచ్చు, లేదంటే వేరే విధంగా కలిసినప్పుడు ఆవేలో. అంటే నాట్ ఓన్లీ రొమాంటిక్ పర్పస్, ఈవెన్ ఒక దాతృత్వంతో కూడినటువంటి వేలో వారికి ఏదన్నా ఈ బ్లడ్ డొనేషన్ లాంటివి సహాయాలు చేశారు, ఆవేలో ఇబ్బంది పడిన వాళ్ళు బోల్డ్ అంతమంది. ఫైనల్లీ దానికి సంబంధించేసి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న వేలో ఎన్నో ప్రివెన్షన్ థింగ్స్ కొన్ని ఇవ్వటం జరిగింది అనమాట, ప్రికాషన్స్ తీసుకోవడానికి అన్నట్టు. సో ఈ వేలో అది ఇప్పుడు ఒకంత నెమ్మదిగా తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. అయితే అది విజృంభించి తగ్గుముఖం పట్టిందిరా అనుకున్న లోపే స్వైన్ ఫ్లూ గతంలో ఎప్పుడో ఉండుండొచ్చు, కానీ లాస్ట్ 10-15 ఇయర్స్లో స్వైన్ ఫ్లూ ఏ రకంగా జనాల్ని భయపెట్టింది, ఎంతమంది చనిపోయింది మనం అంతా చూసాం. ఈ స్వైన్ ఫ్లూ కూడా ఎప్పుడు వస్తుంది, ఎండాకాలంలోనా వానాకాలంలో అంటే కాదు, అది ముఖ్యంగా చలికాలంలో అసలు భయంకరంగా విజృంభిస్తుంది అనమాట. ఈ స్వైన్ ఫ్లూ వల్ల ఎంతోమంది చనిపోయారు, అది మనకు తెలుసు. నెమ్మదిగా దానికి సంబంధించి మెడిసిన్ ఇవన్నీ రెడీ చేయడం వల్ల కొద్ది గొప్ప బతికించుకోగలుగుతున్నారు. ఈవేళ కనుక మనం చూసుకున్నప్పుడు మరి స్వైన్ ఫ్లూ అయినా ఇంకా ఏమున్నాయి అంటే ఎబోలా. సో ఈ ఎబోలా వైరస్ వల్ల చనిపోయిన వాళ్ళు మరికొంతమంది, స్వైన్ ఫ్లూ వల్ల చనిపోయిన వాళ్ళు కొంతమంది, మెదడు వ్యాధి వల్ల చనిపోయిన వాళ్ళు కొంతమంది. ఇవన్నీ కాకుండా చికెన్ గున్యా కూడా. ఈ చికెన్ గున్యా వల్ల ఎంతమంది నిప్పుల బారిన పడి కొంతమంది మాత్రమే చనిపోయిన సందర్భం కూడా మనం చూసాం. ఈ చికెన్ గున్యా కనుక వచ్చినట్టయితే ఆ తర్వాత ఇంకా ఆ నొప్పులు బాధించే సందర్భాలు బోలెడంత మందికి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నాను ఏంటి అంటే, కరోనా వైరస్ ఈరోజు ప్రపంచాన్ని కలవరపెడుతూ ఉన్నది. ఈరోజు ప్రపంచం అంతా కూడా వణికిపోతూ ఉన్నదంటే ఈ ఒక కరోనా వైరస్ వల్లే. ఈ కరోనా వైరస్ గురించి చెప్పవచ్చు కదా, మరి ముందు ఎందుకు ఇది అంతా చెప్పారంటే అసలు తెలియాలి కదా. ముందు ఒక్కసారి కరోనా వైరస్ ఎలా వచ్చిందంటే అని అనుకోకుండా ముందు ఏంటో తెలియటం గురించి అదే చెప్పాను. ఈ కరోనా వైరస్ విషయానికి వచ్చినట్టయితే ఇది చైనాలో ఉన్నటువంటి వుహాన్ నగరంలో ఒక ప్రాణి నుంచి వచ్చిందని అంటున్నారు. ఇంతకీ ఇది ఏ ప్రాణి ఏంటి అన్నప్పుడు వాళ్ళు తినే ప్రాణుల లిస్టు ఫస్ట్ చెప్తా. తోడేళ్ళు, మొసళ్ళు, ఎలుకలు, కుందేళ్ళు, పాములు, కప్పలు, ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఇదేంటి పెంచుకునే జీవులా లేదంటే మన దూరంగా ఉండే జీవులని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ నిజంగా వాళ్ళు తినే జీవులే. అదేవిధంగా సముద్రం నుంచి కొన్ని చేపలను తీసుకొచ్చేసి ఆ సముద్రపు జీవులను అమ్మే మార్కెట్ ఏదైతే ఉంటుందో, మాంసం ఫ్లష్, అదంతా కూడా అది. ఈ సరౌండింగ్స్ వల్ల ప్రాపర్ మెయింటెనెన్స్ లేకో, క్లీనింగ్నెస్ లేకో, సంథింగ్ ఏవేళన్నా మొత్తానికి అయితే వచ్చింది. మొత్తం జర్మన్ వాళ్ళు మొత్తం టెస్టులు చేశారు. చివరికి అది వచ్చింది ఒక పాము నుంచి అని తెలిసింది. ఇది దేనికి సంబంధించింది కరోనా వైరస్ ఏంటి అన్నప్పుడు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, దీనికి సంబంధించి అంటే సార్స్. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా మీకు. ఎస్, 2002, 2003 ఆ ప్రాంతంలో, ఇదే చైనాలో, ఇదే హాంకాంగ్ ప్రాంతంలో ఈ సార్స్ వల్ల, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వల్ల చైనాలో వచ్చేసి 350 మందికి పైగా చనిపోయినారు. అదేవిధంగా హాంకాంగ్లో వచ్చేసి 300 మందికి పైగా చనిపోయారు.
మరి దీని లక్షణాలు ఏంటి అన్నప్పుడు అప్రాక్సిమేట్లీ కొంచెం ఈక్వల్గా అటు ఇటు ఈ కరోనా వైరస్ వస్తున్నప్పుడు ఏవైతే లక్షణాలు ఉంటాయో అదే వేలో ఉన్నాయి. ఇవి ఏంటి అన్నప్పుడు తీవ్రమైనటువంటి జలుబు, తీవ్రమైనటువంటి దగ్గు, జ్వరం, తలనొప్పి, ఈ శ్వాసకోశానికి సంబంధించినటువంటి నాలుగు సంబంధించిన ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అవి, థ్రోట్ పెయిన్ కావచ్చు, ఈ లంగ్స్ పెయిన్ కావచ్చు, దగ్గుతున్నప్పుడు ఇబ్బందికరంగా ఇబ్బంది ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సాస్ రిలేటెడ్ సేమ్ అవే దీనికి రిలేటెడ్ కూడా ఉన్నప్పుడు కరోనాకు సంబంధించి మన వాళ్ళు ఫైనలైజ్ చేశారు. కాకపోతే ఆ వైరస్ వేరు, ఈ వైరస్ వేరు అని చెప్పేసి జర్మనీ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఇది వుహాన్ నగరం నుంచి ఎలా వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయింది అంటే మనందరికీ తెలిసిందే. ఎప్పుడైనా సరే దగ్గాను ఈ చేతులతో గబకని వెళ్ళి ఎవరో షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఆటోమేటిక్గా వైరస్ వ్యాపిస్తుంది. తర్వాత జలుబు పక్కన ఎక్కడ వేస్తాను తీసి అది అంటుకొని వస్తుంది. ఆ తర్వాత జ్వరం ఏదైనా తాగాను అది వేరే వాళ్ళు తాగారు అలా వస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ అలా వస్తుంది. అదేవిధంగా తిన్న ఫుడ్ వచ్చేసి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినటం ఈ వేలో వుహాన్ నగరంలో ఇది ఫస్ట్ డిటెక్ట్ అయినా సరే చనిపోయింది మాత్రం ఫస్ట్ బీజింగ్లో చనిపోయారు. ఈ బీజింగ్ చైనా రాజధాని. ఈ వుహాన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ సిటీస్ ఇన్ చైనా. ఇందులో వచ్చేసి 1 కోటి మందికి పైగా జనాభా ఉంటారు. ఇందులో ఎంతోమంది ఎన్నో దేశాల వాళ్ళు ఉంటున్నారు. ఇందులో మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు చదువుకునే వాళ్ళు. మొన్న వరకు ఒక 500 మంది అబోవ్ ఉండొచ్చు అన్నారు. ఇప్పుడైతే 250 మంది రెడీగా ఉన్నారు బయటికి రావడానికి ఎదురు చూస్తున్నారు. కానీ ఈ చైనా వాళ్ళు ఇక్కడ కూడా చూడండి ఎంత పార్షాలిటీ చూపించారో. అమెరికా వాళ్ళకి భయపడి ఈ అమెరికా ఎంబసీ వాళ్ళు మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వెళ్ళడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఈ వుహాన్ నగరం నుంచి బయటికి ఎవరిని రాకుండా అందరిని అక్కడ నిర్బంధించేశారు. వారి వల్ల ఎక్కడ మళ్ళీ మిగతా వాళ్ళకి రోగం వచ్చిద్దా అనేసి. ఈ వేలో అసలు ఎవరికైనా డిసీజ్ కనుక వస్తే అసలు ఆ కుటుంబాన్ని వెలివేసినంత పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారి వల్ల ఎక్కడ వచ్చింది ఏంటో, వారికి అసలు వీళ్ళు ఆల్రెడీ ఇంటర్నల్గా ఉందో లేదో, ఎందుకు వెళ్ళిపోయిందని చెప్పి వాళ్ళ దూరంగా. ఈ వేలో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ చెందినటువంటి వుహాన్ నగరంలో థియేటర్లు మూసేశారు, పబ్లిక్గా ఉన్నటువంటి హోటల్స్, పార్క్స్, అదేవిధంగా రెస్టారెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం క్లోజ్. మరి ఎలా బతికేది ఏంట్రా బాబు అన్నట్టు కొంతమంది గవర్నమెంట్ సప్లై చేస్తుంది, మరి కొంతమందికి ఆల్రెడీ వారి దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఫుడ్ మెటీరియల్ ఉంటుందో దాంతో బతికేస్తూ ఉన్నారు. సో ఈ వేలో ఉన్నప్పుడు ఈ వుహాన్ నగరం ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. నెమ్మదిగా బయటపడాలని చెప్పి ఎంతోమంది చూస్తున్నా సరే అక్కడ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వటం. ఇన్ కేస్ ఈ వుహాన్ నగరమే కాకుండా చైనాలో ఉన్నటువంటి మిగతా నగరాలు, హాంకాంగ్ నగరం, ఆ తర్వాత థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, నార్త్ కొరియా, సౌత్ కొరియా, జపాన్, వీటికి కూడా నెమ్మదిగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందటం, కొంతమంది టూరిస్టులు ఆ దేశం ఈ దేశం వెళ్ళటం, ఈ వేలో కొంతమంది దగ్గర ఈ వైరస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అమెరికాలో కూడా వేరే ఒకరి దగ్గర కూడా ఈ వైరస్ ఉన్నట్టుగా డిటెక్ట్ చేసామని అంటున్నారు. ఈ వేలో చూసుకుంటూ ఉన్నప్పుడు మన భారతదేశంలో కూడా, మన హైదరాబాద్లో కూడా ఈ గాంధీ హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు, ఈ ఫీవర్ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారని వార్తలు అయితే వస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు అసలు మన భారతదేశంలో ఎవరికి కూడా ఈ వైరస్ ఉన్నది అని చెప్పి ఎవరు డిటెక్ట్ చేయరు. కాబట్టి మీరు వదంతులకు భయపడదు, కానీ జాగ్రత్తగా ఉండటం మాత్రం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ వల్ల 82 మంది ఒక చైనాలోనే మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి ఫస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉండదో, యునైటెడ్ నేషన్స్ సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించింది, వీళ్ళే అందరికీ హెచ్చరికలు జారీ చేయడం కావచ్చు, లేదంటే జాగ్రత్త చర్యలు తీసుకోవడం కావచ్చు, వరల్డ్ మొత్తానికి ఒక మెసేజ్ ఇవ్వడం కావచ్చు చేయాలి. వాళ్ళు ఏమనుకున్నారంటే ముందు కరోనా వైరస్ గురించి అంత సివియర్దేం కాదని అనుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళు క్షమాపణ చెప్తున్నారు ఈ ప్రపంచానికి, క్షమించండి తప్పు అయిపోయింది, ఇది చాలా చాలా సివియర్ది, వీలైతే అతి త్వరలోనే మేము ఈ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుంది, ప్రతి దేశంలో కూడా భయపడుతూ ఉన్నారు. అసలు చైనా నుంచి ఎవరైనా వస్తున్నారంటే చాలా ఎయిర్పోర్టులని థర్మల్ చెకింగ్స్ అన్నా కూడా చేస్తూ ఉన్నారు. అసలు చైనాకి వెళ్దామంటే భయపడిపోతూ ఉన్నారు. ఇప్పటికే ప్రతి శుక్రవారం ఎక్కడైతే ఈ వుహాన్ నగరంలో మసీదులకు వెళ్తూ ఉంటారో, ప్రపంచమంతా వెళ్తూ ఉంటారు శుక్రవారం, కానీ మొన్న వుహాన్ నగరంలో శుక్రవారం కూడా అన్ని మసీదులు క్లోజ్ చేశారు, వద్దు అలా వెళ్ళవద్దు అని. అంటే మతం లేదు, ప్రాంతం లేదు, ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటం గురించి అంత కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ వేలో అసలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వుహాన్ నగరాన్ని మొత్తం బంధించారు అనుకున్నట్టయితే అక్కడికి నేను వస్తున్నానని చెప్పేసి ఈ చైనా ప్రధాని కూడా వెళ్ళి వారికి ధైర్యం చెప్పారు. ఏమని? అంటువ్యాధే కాదంటున్నా, కానీ అంత భయభ్రాంతులకు గురవద్దు, ధైర్యంగా ఉండని చెప్తున్నారు. ఎప్పుడైతే మానసిక స్థైర్యం అనేది లేకుండా పోతుందో భయమే మనిషిని ఇంకొంచెం ఘోరంగా చంపేస్తుంది. కాబట్టి భయపడకుండా జాగ్రత్తగా రక్షణ చర్యలు తీసుకుంటూ ఉండండి. సో ప్రపంచం అంతటికి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, మీ వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో వచ్చే మెసేజ్ చూసి ఎవరు భయపడవద్దు. ఇప్పటివరకు భారతదేశంలో ఎటువంటి కేసు కూడా డిటెక్ట్ కాలేదు, కానీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు బహిరంగంగా ఎక్కడైతే నీట్గా లేనటువంటి ప్లేసెస్లో మాంసం కొనవద్దు. పచ్చి మాంసం జస్ట్ బాయిల్ చేసుకొని తినే అలవాటు కనుక ఉన్నట్టయితే దానిని ఆపండి. తర్వాత మీరు
చేతులు ఆల్వేస్ బయటికి వెళ్ళినప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోండి. జలుబు కనుక ఉన్నట్టయితే టిష్యూస్ జాగ్రత్తగా తీసేసి జాగ్రత్త పక్కన పడేయండి. ఇన్ కేసు చేతులు కనుక తెలియకుండా కనుక వాడినట్టయితే వాటిని వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఈవెన్ ఆ వాటితో మీ ముఖం చేతులు అవి కూడా తుడుచుకోవద్దు. జలుబు, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఈ శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు ఏ ఉన్నా సరే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. తద్వారా మాత్రం మీరు బయటపడటానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. మన భారతం డిటెక్ట్ అని అంటున్నారు, కానీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా డిటెక్ట్ అయిన కేసులు అప్రాక్సిమేట్లీ 3,000 మంది. అందులో 82 మంది చనిపోయినారు. మిగతా వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకున్న వాళ్ళకి చికిత్స అనేది అందించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు కన్క్లూడ్ ఇట్, ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు డాక్టర్ని సంప్రదించండి. ఎప్పుడు మీరు జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, అదేవిధంగా శ్వాసకు సంబంధిత ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే. అసలే చలికాలం, దానికి తోడు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది, దానికి తోడు భయాలు మనోళ్ళు స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. ఇటువంటి మూమెంట్లో నెగ్లెక్ట్ మాత్రం చేయవద్దు. హెల్త్ మాత్రం చాలా చాలా జాగ్రత్త.